కొత్తగా ఫ్లాట్ కొనుక్కొని వచ్చింది మీరేనా? అవునండి. ఇక్కడ మెయింటెనెన్స్ అంతా నేనే చూస్తాను. రేపు మీటింగ్ ఉంది, రండి. మీటింగా? దేనికి? కాంపౌండ్ లో ఉన్న గేట్లు తీసేసి గోడలు కట్టించాలి, గోడలు ఉన్న చోట్ల గేట్లు పెట్టించాలి. మొత్తం 4 లక్షలు అవుతుంది. మీ వాటా కింద 40,000 ఇవ్వాలి. 40,000? వాస్తు సమస్య. సార్ ఇంగ్లీష్ పేపర్ వేస్తాను సార్. వద్దా, నాకు ఇంగ్లీష్ రాదు. ఒక నెల రోజులు వేయించుకోండి సార్. నెలలో నేర్చుకున్నా ఇంగ్లీష్ నేర్చుకోవడం అవ్వదు. అప్పుడు తెలుగు పేపర్ చదివితే ఇంగ్లీష్ పేపర్లో ఉంది అర్థమవుతుంది సార్. అసలు నిన్ను వాచ్మెన్ పైకిందు రానిచ్చాడు? ఈ వాచ్మెన్ అది సెక్రటరీకి చూపిస్తా. చూశాను, మనం ఇచ్చే జీతానికి అంతకన్నా సిన్సియర్గా పనిచేసేవాడు దొరకడు. సరే, మీ ఇంటికి ఎవరిని రానివద్దని నేను చెప్తాలే. పట్టణంలోని బంకుల్లో పెట్రోల్, డీజిల్ కోసం వాహనదారులు అవస్థలు పడుతున్నారు. నేను నిన్ననే చెప్పానా నీ టీవీ సౌండ్ తగ్గించోడమని. నీ టీవీ సౌండ్ నా బెడ్రూమ్ లో వినిపిస్తుంది. టీవీ ఎదురుగ్గా కూర్చున్న నాకే వినపడతలేదు, మీ బెడ్రూమ్లోకి ఎలా వినపడుతుంది? పోనీ ఓ పని చేయనా, మీ బెడ్రూమ్లోకి వచ్చి విన్నా? కామెడీ లేపి టీవీ సౌండ్ తగ్గించు, లేదంటే న్యూసెన్స్ కేసు పెడతా. ఆ నీళ్ళేంటి, ఆ రొచ్చేంటి? ఎవరైనా జారి పడితే ఎవరిది రెస్పాన్సిబిలిటీ? ఇంకోసారి నువ్వు ఇక్కడ బండి కడగడం చూశాను, ఈ విషయం సెక్రటరీకి చెప్పి నీ సంగతి తేలుస్తాను. నేను నీలా ఫ్లాట్ కొనుక్కున్నావాడేగా, ఎందుకు ప్రతిదీ ఇంత పర్సనల్గా తీసుకుంటారు? నా కారు కడుగుతుంటే నా ఎదురు ఫ్లాట్ ఈ విధంగానే ఆపాడు, అందుకే నిన్ను ఆపాను అంతే. నేను అసలు టీవీ చూడటమే మానేసా. నిన్ను రోజు గమనిస్తున్నా, లిఫ్ట్ డోర్ ఎందుకు అంత గట్టిగా వేస్తావు? ఇది కూడా సమస్యేనా? నాకు సౌండ్ పడదు, ఇంకోసారి డోర్ సౌండ్ వచ్చిందో ఆగు, నీ ఏసీలో నుంచి వచ్చే వాటర్ నా ఏసీ మీద పడుతున్నాయి. నాకు నీళ్ళంటే పడదు, తెలుసుగా. ఏమైందిరా? కింద ఫ్లాట్ అంటే ఏమన్నారంటే, పైన ఏం కుప్పిగంతులు వేస్తున్నావురా? కింద మా ఫ్లాట్ లో కని శబ్దాలు అవుతున్నాయి. ఇంకొకసారి సౌండ్ వినిపిస్తే పైకి వచ్చి నీ కాళ్ళు వెరకొడతాను. ఆగు, మీ ఇంటికి ఎవరిని రానివద్దన్నావంట. నేను ఫ్రెండ్ అని చెప్పినా వినిపించుకోకుండా పైకి వెళ్తుంటే కొట్టాడురా. మీ ఇంటికి ఎవరిని రానివద్దని నేను చెప్తాలే. ఏ మెయింటెనెన్స్ అండి మీది? సరే, ఈ రోజు నుంచి మెయింటెనెన్స్ నీకే అప్పచెప్తాను. ఏం చేస్తావో చేసి చూపించు. నీకు విషయం తెలుసా, ఈ ఫ్లాట్లో వాళ్ళు మహాముద్దులు. ఇంక నీ మొహం చూస్తే అసలు మెయింటెనెన్స్ డబ్బులు కూడా ఎవరు. నాకు వద్దు కానీ పట్టుకోండి. నాకు ఈ అపార్ట్మెంట్ వద్దు. ఫ్లాట్ అమ్మేసి ఊరు బయట పొలాల్లో షెడ్ వేసుకుని అక్కడ ఉంటా.